మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అవతార్ యాదవ్. లోన్ యాప్ పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది బాధితులు. ఎంతో మంది లోన్ యాప్ ద్వారా ఆత్మహత్య చేసుకోవడం కూడా గుర్తించాం. రీసెంట్గా విశాఖలోనైతే మాత్రం పాకిస్తాన్ లోన్ యాప్ని గుర్తించారు. అసలు పాకిస్తాన్ లోన్ యాప్ పాకిస్తాన్ కేంద్రంగా నిర్వహిస్తున్న లోన్ యాప్ని అయితే మనం గుర్తించారు. నిన్నైతే మాత్రం వాళ్ళు కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. మనతో పాటు ఆ విషయాన్ని మాట్లాడడానికి విశాఖ సిపి శంఖభద్ర భాగ్య గారు ఉన్నారు అని తెలుసుకున్నాం. సార్ నమస్తే సార్. అసలు పాకిస్తాన్ కేంద్రంగా నడుస్తున్న లోన్ యాప్ను గుర్తించారు. అసలు నిందితులు ఎవరైనా అదుపులోకి తీసుకున్నారా? ఇప్పుడు మన అందరికీ తెలుసు, లాస్ట్ ఇయర్ ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. ఫస్ట్ లోన్ యాప్ నుండి 2300 లోన్ తీసుకున్న తర్వాత మొత్తం కట్టినా కూడా విపరీతంగా ప్రెషర్ పెట్టడం, తర్వాత ఆ వ్యక్తి భార్య ఫోటో వీడియో మార్ఫ్ చేసి కాంటాక్ట్స్కి పంపడం, ఈ అవమానం భరించలేక వ్యక్తి చనిపోవడం ఎంత జరిగింది. అప్పుడు మేము కేసు కట్టి దర్యాప్తు చేసాము. దర్యాప్తు చేస్తే ఏం తెలిసిందంటే 2 సస్పిషియస్ వాట్సాప్ నంబర్స్ వచ్చాయి. ఆ వాట్సాప్ నంబర్ ఎక్కడ లొకేషన్ చూస్తే అది పాకిస్తాన్లో రావాల్పిండి అనే పంజాబ్ ప్రదేశంలో, అక్కడ పంజాబ్ రాష్ట్రం ఉంది, అక్కడ రావాల్పిండి నుండి వచ్చిందని తెలిసింది. తర్వాత లాస్ట్ 4 months నుండి మేము దర్యాప్తు చేసాం. దర్యాప్తు చేస్తే ఆ మాస్టర్ మైండ్ విదేశాల్లో 2 ఉన్నారు, యాండీ మరియు హంట్. మరియు మన దేశంలో ఒక మాస్టర్ మైండ్ ఉన్నారు, సాంబా. ఆ సాంబాని పట్టుకొని తర్వాత ఇంట్రోగేషన్ చేస్తే ఇంకా 15 మంది, టోటల్ 16 మందిని మనం ఈ కేసులో అరెస్ట్ చేశాము. ఈ మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో క్రిప్టో కరెన్సీ మేము సీజ్ చేసాము. చేసి అది ఆ అమౌంట్ ఇండియన్ రూపీ దాదాపు 60 లక్షల ఇండియన్ రూపీకి కన్వర్ట్ చేసి సీజ్ చేసాము, కోర్టు ఆర్డర్ తీసుకొని. అది కాకుండా ఇక్కడ దాదాపు 200 కోట్ల ట్రాన్సాక్షన్ మేము గుర్తించాము. దాదాపు 61 మ్యూల్ అకౌంట్స్ గుర్తించాము. ఇంకా ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది, ఎందుకంటే మిగిలిన మ్యూల్ అకౌంట్ హోల్డర్స్ని గుర్తించాలి. తర్వాత ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్, ఈ మోసం చేసి వాళ్ళు ఎక్కడెక్కడ ఆస్తి కొన్నారు అవి కూడా మనం అటాచ్ చేసి తర్వాత కోర్ట్ పర్మిషన్ తీసుకొని ఆక్షన్ చేసి బాధితులకు ఆ అమౌంట్ రిటర్న్ చేయాలి. సో ఇంకా పని ఉంది. కానీ ఈ కేసు దర్యాప్తు నుండి మనం ఒకటి అర్థం చేసుకోవచ్చు, ప్రతి రాష్ట్రంలో బాధితులు ఉన్నారు. అంటే ఇది ఒక ఆర్గనైజ్డ్ గ్యాంగ్. నెంబర్ 2, ఇంటర్ స్టేట్ అఫెన్స్. వేరే దేశం నుండి ఈ అఫెన్స్ చేశారు, కానీ మోసపోయిన వాళ్ళు మాత్రం మన దేశంలో ప్రతి రాష్ట్రంలో ఉన్నారు. వేల మంది మోసపోయారు, కోట్ల రూపాయలు నష్టపోయారు. కాబట్టి మేమందరికీ తెలియజేస్తున్నాం, లోన్ కావాలంటే మీరు రికగ్నైజ్డ్ బ్యాంక్ రికగ్నైజ్డ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆ బ్యాంక్ నుండి లోన్ తీసుకోండి. వాళ్ళు కొన్ని కండిషన్స్ పెడతారు, సియూరిటీ అది అడుగుతారు, అయినా సరే తీసుకోండి. కానీ మీకు ఇన్స్టంట్ లోన్ యాప్ ఇమీడియట్గా అడిగిన వెంటనే లోన్ ఇస్తారని ఆశపడి లోన్ తీసుకోవడం, తర్వాత లోన్ కట్టేసినా కూడా డబ్బు అడుగుతూనే ఉంటారు. మీరు డబ్బు ఇవ్వకపోతే మీ ఫోటో, మీ కుటుంబ సభ్యుల ఫోటో వీడియో మార్ఫ్ చేసి మీ కాంటాక్ట్స్కి పంపిస్తామని బ్లాక్మెయిల్ చేస్తారు. కాబట్టి అది చాలా ప్రమాదకరం. ఇటువంటి రిస్క్ తీసుకోకండి. తర్వాత ఎవరైనా ఇటువంటి లోన్ యాప్ నుండి లోన్ తీసుకొని ఉంటే వెంటనే పోలీస్కి సంప్రదించండి. ఎందుకంటే మీరు మొత్తం డబ్బు కట్టేసినా కూడా వాళ్ళు వదలరు, బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. మీ ఫోటో, మీ వీడియో, మీకు కావాల్సిన వాళ్ళ ఫోటో వీడియో మార్ఫ్ చేసి మీ కాంటాక్ట్స్కి పంపిస్తారు. కాబట్టి దయచేసి పోలీస్కి సంప్రదించండి. వైజాగ్లో ఉంటే నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ 7995095799కి సంప్రదించండి. మేము వెంటనే మీకు న్యాయం చేస్తామని హామీ ఇస్తున్నాం. థ్యాంక్ యూ. మొన్న జమ్మూ కాశ్మీర్ విషయం తర్వాత పాకిస్తాన్ లోన్ యాప్ని అయితే ఇక్కడ గుర్తించారు. అసలు ఈ పాకిస్తాన్ లోన్ యాప్ల ద్వారా వచ్చే ఇంకా మన ఉగ్రవాదానికి కూడా ఉపయోగిస్తున్నారని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు ఉగ్రవాదంతో సంబంధం ఉందా లేదా అది వెరిఫై చేయాల్సి వస్తుంది. దర్యాప్తు కొనసాగుతుంది. దర్యాప్తు భాగంగా ఇంకా ఏదైనా ఫ్యాక్ట్స్ మేము షేర్ చేయగలిగితే ప్రస్తుతం మళ్ళీ షేర్ చేస్తాం. అంటే ఏదైతే ఉందో విశాఖ సిటీ పరంగా
ఈ మధ్యన సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతున్నాయి. ఇంటెలిజెన్స్ కూడా ఇచ్చింది, విశాఖకి థ్రెడ్ ఉంది, బాంబులు పెట్టి దాడులు చేసే అవకాశం ఉందని ఈ మధ్యన సోషల్ మీడియాలో చాలా ట్రోల్ అవుతుంది. దాని పరంగా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఆ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుందా న్యూస్ ఫేక్ న్యూస్ అండి, ఎవరు నమ్మకండి. వైజాగ్ చాలా సురక్షితమైన నగరం, ఇక్కడ మీరు చాలా సేఫ్గా ఉన్నారండి. పోలీస్ 24/7 పగలు రాత్రి మీ రక్షణ కోసం పనిచేస్తున్నారండి. మీరు ఆర్కే బీచ్ కానీ, రైల్వే స్టేషన్ కానీ, జగదంబ జంక్షన్ కానీ ధైర్యంగా నిర్భయంగా తిరగండి, వెళ్ళండి. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము అన్ని ఏర్పాట్లు చేశాము. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పాకిస్తాన్ ఎవరైతే ఉన్నారో వీసాలు క్యాన్సిల్ చేసి వెళ్ళిపోమన్నారు. మనం వైజాగ్లో ఎవరినైనా గుర్తించారా? వైజాగ్లో 2 ఉన్నారు పాకిస్తాన్ నేషనల్స్, వాళ్ళు ఆల్రెడీ లాంగ్ టర్మ్ వీసాకి అప్లై చేశారండి. మేము ఫారినర్స్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ వాళ్ళతో మాట్లాడాము, వాళ్ళు చెప్తున్నారు లాంగ్ టర్మ్ వీసా అప్లై చేసి ఉంటే మేము ఫర్దర్ క్లారిఫికేషన్ ఇస్తాము, అప్పుడు వరకు పంపాల్సిన పని లేదు. వాళ్ళు ఇప్పుడు మా దగ్గరికి వస్తే మేము కూడా వాళ్ళకు అదే చెప్పాము, మీరు ఇప్పుడు వెళ్ళాల్సిన పని లేదు, వాళ్ళు ఫర్దర్ ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఆ ఇన్స్ట్రక్షన్ ప్రకారం మీరు చేయాల్సి వస్తుంది. ఆఖరిగా ఏదైతే ఉందో ఇప్పుడు పాకిస్తాన్ నుంచి ఆపరేటింగ్ అంత లోన్ యాప్ ద్వారా ఇప్పుడు మోసపోయిన విశాఖ నగరంలో ఎంతమంది ఉన్నారండి? ఇప్పుడు విశాఖ నగరంలో దాదాపు 100 మంది మేము గుర్తించాము. ఇంకా మన దేశంలో వేల మంది ఉన్నారు, ప్రతి రాష్ట్రంలో ఉన్నారు. సో గుర్తించిన తర్వాత ఎంత అమౌంట్ వాళ్ళు మోసపోయారు అది చూసి మేము ఆల్రెడీ 60 లక్షలు సీజ్ చేసాము. మనం ఎలా వాళ్ళకు రిటర్న్ ఇప్పించడానికి కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని అది కూడా వీలు ఉందో లేదో చూసి రిటర్న్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇది పరిస్థితి. లోన్ యాప్ల ద్వారా ఎవరైతే మాత్రం లోన్స్ తీసుకుంటారో చాలా జాగ్రత్త వహించాలి. ఏదైతే నమ్మకంగా ఉన్న బ్యాంకుల ద్వారానే లోన్స్ తీసుకోవాలి. లేని పక్షంలో మీరు లోను వాళ్ళకి క్లియర్ చేసినా సరే మీపై వాళ్ళు దాడి చేసే అవకాశం ఉందని విశాఖ నగర కమిషనర్ శంఖభద్ర బాగ్ది చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ రాజేష్తో అవతార్ యాదవ్, సుమన్ టీవీ, విశాఖపట్నం.